నీకు ఏ వాయిస్ కంఫర్ట్ ఉంది, మేలా ఫీమేలా? సో ఎలా చెప్పాలి మీకు, లైక్ 10 to 12 years మీరు ఒక వాయిస్తో మాట్లాడుతున్నారు, సడన్గా నవ్ యూ కెన్ చేంజ్ ఎ వాయిస్, ఏది చూస్ చేసుకుంటారు? చిన్నప్పుడే కదా. చిన్నప్పటిదే కాదు, ఐమ్ టెల్లింగ్ యూ విచ్ వీ విల్ చూస్. ఫీమేల్ కాదు, వై, యూ కెన్ చేంజ్ కదా. చేంజ్ అయినాక అదే చెప్తున్నాను, లైక్ యు ఆర్ ఎ ఫీమేల్ విత్ ఎ మేల్ వాయిస్, 10 years నుంచి 12, 13, 14 years వరకు ఒక వాయిస్ మీరు మాట్లాడుతున్నారు. నవ్ యూ కెన్ చేంజ్ అయిన వాయిస్ ఉంటుంది. చేంజ్ అయిన వాయిస్ ఎందుకు? లైక్ ఇది అలవాటు అయిపోయింది కదా, చెప్పినంత ఈజీ కాదు అన్నీ అనుకునేస్తే అయిపోవడానికి. నీ కంఫర్ట్ చెప్పు, నేను అందుకే నిన్ను అడుగుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఐమ్ కంఫర్టబుల్ విత్ బోత్. నిజం చెప్పాలంటే ఏదైనా మాట్లాడగలను నేను, రెండు మాట్లాడగలను కాబట్టి రెండు బాగానే ఉంటాయి. ఓకే, ఆపోజిట్ పర్సన్కి ఏది నచ్చుతుంది అంటే అనేది. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా తెలుసా, ఇంతసేపు ఫీమేల్ లో వాయిస్ లో ఇంటర్వ్యూ చేసాం, మేల్ అన్నాను, మళ్ళీ కష్టం అవుతుందేమో చేంజ్ చేద్దామని ఆ క్వశ్చన్ అలా అడిగాను. ఏం లేదు, నేను Comfort అదే ఏనా? చెప్తున్నాను, నేను ఏదైనా కంఫర్టబుల్ అనే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫీమేల్ లోనే మాట్లాడుకుందాం. వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాలా నేను? ఏమొద్దు. అంటే నేను సింపుల్ అడుగుతున్నాను, లైక్ చూసారా, నవ్ యు ఆర్ గెట్టింగ్, లైక్ ఏదో చెప్పాలో మీకే అర్థం కావట్లేదు, చెప్పినంత ఈజీ అయితే కాదు.